హలో అండి, వెల్కమ్ టు శ్రీనిధి వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసరికి ఎంతో హెల్తీ అయిన రుచికరమైన బీట్రూట్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఈ బీట్రూట్ కర్రీ తినడం వల్ల బ్లడ్ పట్టడమే కాదండి, ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో బీట్రూట్ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 బీట్రూట్ అండి, ఇవి ఒక పావు కిలో ఉంటాయి. రెండింటిని చక్కగా పొట్టు తీసేసుకుందాము. పొట్టు తీసుకొని కడుక్కున్న తర్వాత వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగా సన్న ముక్కలుగా మనం కట్ చేసి పెట్టుకోవాలి. అలానే 2 పచ్చిమిరపకాయలు, ఒక మీడియం సైజ్ పెద్ద ఉల్లిపాయలు తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకొని వేయించుకోవాలండి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి అలానే పెద్దుల్లిపాయలు వేసుకోవాలండి. వేసుకొని కలుపుకోవాలి. పెద్దుల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలానే ఒక అర స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకోవాలి, ఫ్రెష్గా దంచింది. వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి మొత్తము. అల్లం చిన్నులపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్న తర్వాత బీట్రూట్ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలండి. బీట్రూట్ ముక్కల్ని కాసేపు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత ఉప్పు వేసుకొని మూత పెట్టి వేయించుకోవాలండి. ఉప్పు వేసే క్లిప్పు మిస్ అయ్యిందండి. మనకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాల తర్వాత చూసారు కదా, బీట్రూట్ ముక్కలు అయితే మగ్గాయి మంచిగా. ఇప్పుడు దీంట్లో ఒక టీ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకొని ఇంకో 10 నిమిషాలు మగ్గించుకోవాలి మూత పెట్టి. చూసారు కదా, బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీ దగ్గర కొత్తిమీర అవైలబుల్గా ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర అవైలబుల్గా లేదండి, అందుకే కొత్తిమీర వేయలేదు. చూసారు కదా, ఎమ్మీ బీట్రూట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని అయితే మీరు ట్రై చేయండి తప్పకుండా. సింపుల్గా చేసుకోవచ్చండి బీట్రూట్ కర్రీ. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలానే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.